కూలీకి మెంటల్ మాస్ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. అలాంటిది నీకు అలాంటప్పుడు మోస్ట్లీ ఏమవుతుంది, నచ్చదు ఏ అవుట్పుట్ ఇచ్చిన ఓకేలే సరే బాగానే ఉంది అన్నట్టు మిగతాదంతా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కూలీ ట్రైలర్ వచ్చింది, ఇంకా చూడలేదు. మేమిద్దరం ఇంకా చూడలేదు, జస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. తెలుగు కూలీ ట్రైలర్ చూస్తున్నాం మేము. ఎగ్జాక్ట్లీ, బికాజ్ వీఆర్ తెలుగు పీపుల్ అండ్ తెలుగు జాతి తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి. యా గో హెడ్, సారీ. పర్సనల్లీ నేను ఆబ్వియస్లీ బీయింగ్ ఏ తెలుగు సినిమా ఫ్యాన్, నాగార్జున గారిని ఎలా చూపించారు అన్నది ఒక్కటే కాన్సన్ట్రేషన్. నేను ఫస్ట్ టైం రజనీకాంత్ కాకుండా నాగార్జున అయిపోతున్నాను. ఎగ్జాక్ట్లీ, కమాన్, మామూలుగా ఉండకూడదు ఎస్ అని హోప్ చేస్తున్నాం. బుర్రపాడు ఒక 2 మనీ షాట్లు ఇవి నాగార్జునవి చాలు. వాకింగ్ స్లో మోషన్ విత్ రెడ్ బ్లడ్ షర్ట్. నీకు తెలుసు నీకు తెలుసు ఇట్స్ రజనీకాంత్ ఫిలిం, ఇట్స్ రజనీకాంత్ పడం, బట్ స్టిల్ 50లోకి 50 రజనీ, 20 నాగ్, 30 షో. వద్దొద్దు, మొత్తం లోకి సినిమా చూపించండి. ఎస్ ఇంకా టైం వద్దు. కమాన్ లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ స్టార్ట్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. ఎవరికి ఫ్రెండ్? ఆయన మీకు కేవలం ఒక ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. శృతి హాసన్ డాడీ రజనీకాంత్. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a ఇదొక్కటి చాలురా, ఏదో చేస్తున్నా. ఇదొక్కటి చెప్తున్నా. లోకేష్ కనకరాజు మామూలు తెలివైనడు కాదు రే. నేను చెప్పనా ఇక్కడ దాకా నాకు ట్రైలర్ గుడ్, ఓకే చాలా జరుగుతుంది, అందరినీ చూపిస్తున్నాడు. బట్ మనీషా ఢిల్లీయో, నేను ఇందాక అన్నాను చూడు మధ్యలో, లేదు మనీ షాట్ ఏంటి రజనీకాంత్ మార్క్ మనీ షాట్ ఏది అనుకున్నాను. ఇలా వాడాలి అల్ట్రా వైలెట్ కెమెరా, అదేంటి అలాంటిదే. అదే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది. slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and కొడుతున్నాం అంటే లాస్ట్ ఒక్క షాట్కి నాకు ఫుల్ మీల్స్. అరే నేను చెప్తున్నా, ట్రైలర్ ముందు మనం దేనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? నాకేమనిపించింది తెలుసా, సీరియస్లీ ఇంతమందిని పెట్టేసుకున్నాడు చాలా ఈజీగా. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు చూస్తున్నాం, కన్నడ వాళ్ళు ఉపేంద్ర గురించి చూస్తారు, హిందీ వాళ్ళు ఏమో అమీర్ ఖాన్ గురించి చూస్తారు, మలయాళం వాళ్ళు శోభిన్ షాయర్ గురించి చూస్తారు. ఇంతమందిని పెట్టేసుకున్నాడు. పక్కా ఏదో ఒకరికి ఎవరొకరికి నచ్చదు, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయలేడేమో, అందరినీ సరిగా చూపించలేడేమో అనుకున్నా. అందరికీ మనీ షాట్, అందరినీ కవర్ చేశాడు. ఇప్పుడు మనం నాగ్ గురించి చూసాం, నాగ్ సూపర్. నేను చెప్తున్నా, నేను మా పాడ్కాస్ట్లో అది కూడా చెప్పాను. నాగ్ని లాస్ట్ టైం నేను మాస్ మసాలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో చూసింది డాన్ సినిమాలో, రాఘవ లారెన్స్ చూపించాడు. మళ్ళీ కమాన్ మ్యాన్, నాగ్లో చాలా మాస్ ఉంటుంది. అరే బుర్రపాటు షాట్లు పెట్టాడు రా నాగ్కి, అదిరిపోయింది అసలు పీక్స్. అంటే రజనీకాంత్ షార్ట్స్ కోసం ఐ వాజ్ వెయిటింగ్. ఆ లాస్ట్లో ఏదో ఒక్కటి ఇలా 1 సెకండ్ ఇలా ఏదో ఫ్లిప్ కొట్టి ఏదో చేసాడు. బట్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ ఫిలిం ఫర్ మీ, అంటే నేనేం యాంటిసిపేట్ చేస్తున్నా అంటే, రజనీకాంత్
అండర్ ప్లే చేసి చేసి అన్లీష్ అవుతే చాలా బాగుంటుంది. అంటే చాలా ఇప్పుడు రజనీ అంటే కూలీ, నాకు ఎంతమంది కూలీలో నాకు ఒక్క కూలీ కావాలి అని అంటున్నారు. సో అలా అండర్ ప్లే చేసి నార్మల్ మనిషిలా ఒక పెద్ద స్టార్ని చూపించి సడన్లీ తను ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడం మొదలెట్టాడు అనుకో. సరే, నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది భాష. ఖతం. ఓకే, గాన్. ఇట్స్ వెరీ, ఆయన క్రియేట్ చేసిన టెంప్లెట్ చాలా మంది వాడారు కానీ బట్ స్టిల్ మళ్ళీ ఆయన టెంప్లెట్ వాడాడు అనుకో. మెంటల్స్. నాకైతే నాకు చెప్తున్నాను కదా, నాగ్ను మంచి చూపించాడు సెట్. దాని తర్వాత నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసింది రజనీ మనీ షాట్, అదేదో ఫ్లాష్ బ్యాక్ ఇలా కొట్టి ఏదో చేసాడు, ఏదో అది కూడా ఇలా అవుతున్నప్పుడు ట్రాన్సిషన్ పడింది. పొరపాడు వెళ్తున్నాంగా, అదేం క్వశ్చన్ అంటే ఐ మీన్ ఫస్ట్ ఆబ్వియస్లీ కాదు. తెలుగు ఎలా అనిపించింది నీకు? అక్కడక్కడ నాకు డబ్బింగ్ కొంచెం అఫ్ కోర్స్ లైక్, ఒకసారి తమిళ్ చూద్దామా? తమిళ్ చూద్దామా? నేను కూడా అదే అందాం అనుకుంటున్నాను. అంటే పెద్దగా మనకేం అర్థం కాకపోవచ్చు బట్ సబ్ టైటిల్స్ పెట్టుకుని సినిమాలో సెంటిమెంటల్ సైడ్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కంప్లీట్లీ హ్యాండిల్డ్ బై శృతి హాసన్ అండ్ సత్యరాజ్. వాళ్ళిద్దరే ఎమోషన్ లాగుతున్నది. మిగతాదంతా వేసుకున్నాడు, అదే కదా వైట్ హెయిర్. మాత్రం వీ హ్యావ్ టు గివ్ వన్ థింగ్ టు లోకి రా. అదేంటంటే లోకి హ్యాస్ దిస్ థింగ్ ఫర్ క్యారెక్టర్ డిజైన్. ఇప్పుడు లుక్స్ ఉంటాయి చూడు, ఇప్పుడు విక్రమ్ లో మన విజయ్ సేతుపతి లుక్ ఉంటుంది, అదిరిపోతాడు, సూపర్ ఉంటాడు. అలాగా లుక్స్ డిజైన్ కి మాత్రం పీక్ శ్రద్ధ పెడతాడు. సూపర్ ఉంటారు అందరూ. మెంటల్స్ ఎలా ఉన్నాడు? ఒకసారి కలాలరా ఈ మనిషిని, నాకు చాలా ఆశ ఇలాంటి వాళ్ళని కలవడం. అసలు నీదేంది, నీ ప్రాసెస్ ఏంది, నీ కథ ఏంది, చెప్పట్లే అట్లీస్ట్. నైస్, సూపర్, మెంటల్స్, ఎక్సలెంట్ గైస్. మీకు ఏమనిపించిందో అర్జెంట్ కామెంట్స్లో చెప్పండి, అస్సలు లేట్ చేయకండి. బుర్రపాడు నాకైతే మంచిగా ఉంది, సూపర్. నేను బుర్రపాడు అని ఎందుకు అంటున్నానంటే, అసలు కూలీకి మెంటల్ మాస్ ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. అలాంటిది నీకు అలాంటప్పుడు మోస్ట్లీ ఏమవుతుంది, నచ్చదు ఏ అవుట్పుట్ ఇచ్చిన. ఓకేలే సరే బాగానే ఉంది అన్నట్టు. నాకు యాక్చువల్లీ ఆ లాస్ట్ దాకా అదే అనిపించింది. దాని తర్వాత షార్ట్ దగ్గర నేను సోల్డ్ అయిపోయినా. ఇంకోటి ఏంటంటే చాలా డ్రామా లాగాలరా, చాలా. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ పెట్టుకుని డ్రామా లాగలేదు అనుకో, కానీ కన్వే చేశాడు, ఉంది ఎమోషన్ ఉంది అన్నట్టు. పెద్ద మరి చాలా ప్యాక్డ్ అన్నట్టు ఉంటుంది. చూద్దాం. హోప్ఫుల్లీ సెకండ్ హాఫ్ దొబ్బెట్టకండి. ప్లీజ్, జైలర్కి అదే, నాకు అదే అయింది జైలర్కి. జైలరు, లియో ఏమో సెకండ్ హాఫ్ దొబ్బెట్టకండి ప్లీజ్. ఇంకా అయిపోయి ఇప్పుడు మనం దండం పెట్టేముందిలే, అయిపోయింది సినిమా. ఇవే పర్ఫెక్ట్ అవుట్పుట్ ప్లీజ్. విక్రమ్ మాదిరి చాలు, అంతే. 1000 CR అంటున్నారు కదా, కొడేస్తారు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి, మామూలుగా ఉండదు. కమింగ్ బ్యాక్ టు దిస్, ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకో విషయం, అందరూ లైక్ కొట్టండి. లైక్ కొట్టినట్టు కింద అదేదో హైప్ అంట కొత్తగా వచ్చింది, ఆ హైప్లు నొక్కేయండి. వారానికి 3 సార్లు ఉంటుందంట, మనకే అలా సర్దుకుందాం. ఓకే, అస్సలు సిగ్గులేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లెట్స్ కీప్ కమింగ్. సబ్స్క్రైబ్ చేసే